వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒకే విడతలో జరుపుతామని చెప్పేసి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఒకే విడతలో మున్సిపల్ ఓటర్ జాబితాకు మరో 2 రోజులు గడువు. వార్డుల వారీగా 12న తుది ఓటర్ జాబితా ప్రకటన, 16న పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, బ్యాలెట్ పేపర్ పైన నోటా గుర్తు, 123 పట్టణ స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు, పురపాలిక సమరానికి సిద్ధమవుతున్న యంత్రాంగం. సో మొత్తానికి ఇక్కడ 16వ తేదీలోపు పోలింగ్ కేంద్రాల వారిగా జాబితా వచ్చే అవకాశం ఉంది. తర్వాత బ్యాలెట్ పేపర్ పైన అంటే ఈసారి కూడా అంటే కరోనా వచ్చినప్పటి నుంచి బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు. ఈసారి కూడా బ్యాలెట్ పేపర్ వాడే అవకాశం ఉంది. దీంతో గతంలో కూడా అంటే బ్యాలెట్ పేపర్ పెట్టాలా వద్దా అని చెప్పేసి కూడా చర్చలు రావడం అనేది జరిగింది. మరి ఈసారి కూడా బ్యాలెట్ పేపర్ పైనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తానికి 123 పట్టణాలలో మున్సిపల్ ఎన్నికల సమరం మొదలుగానుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో పురపాలిక సమరానికి సిద్ధం అవుతున్నారు. అండ్ వార్డుల వారికి 12న తుది ఓటర్ జాబితా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకే విడతలో నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య తక్కువగానే ఉండడంతో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, పోలీసులు ఉన్నారని ఈసీ గుర్తించింది. సో ఎన్నికలు మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు మేము నిర్వహించడానికి ఈసీ కూడా ప్రభుత్వానికి లేఖ సమర్పించినట్లు కూడా తెలుస్తుంది. ఒకే విడతలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించినట్లు సమాచారం. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని జిల్లా యంత్రాంగం సైతం ఓకే చెప్పినట్లు తెలిసింది. ఒక రోజు ఎన్నికలు, మరునాడు ఓట్ల లెక్కింపు చేయనున్నారు. క్రమంలో ప్రతి పోలింగ్ స్టేషన్ వెబ్ కాస్టింగ్ నిర్వహించాలని ఈసీ సూచిస్తుంది. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకేసారి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని జిల్లాలో అధికారులు బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా, జిల్లాలో మున్సిపాలిటీలు వార్డుల సంఖ్యకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. సో మొత్తానికి పార్టీల పరంగా ఎన్నికలు కావడంతో పార్టీల గుర్తులపై బ్యాలెట్ పేపర్ ముందుగా ముద్రిస్తారని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇక్కడ కీలక విషయాలు ఏంటంటే ఈ నెల 20వ తేదీ నాడు ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హింట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి 300 ఇప్పటికే జిహెచ్ఎంసీ స్థానాలు కార్పొరేటర్లకు చేశారు. వీరికి మాత్రం ప్రస్తుతం ఎన్నికలు ఉండకపోవచ్చు. మేబీ జిహెచ్ఎంసీ రావాలంటే ఏప్రిల్ ఎండింగ్ వరకు జిహెచ్ఎంసీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు, డిగ్రీ ఎగ్జామ్స్ కావచ్చు, 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. మిగతా 123 పట్టణాలలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఫిబ్రవరి మొదటి వారం లోపు ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. సో ఆయా జిల్లాలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ ఎవరైతే బరిలో నిలుస్తున్నారో వారు సిద్ధంగా ఉండడం మంచిది. అండ్ ఇప్పటికీ ఎమ్మెల్యేల దగ్గర టికెట్లు నాకు కావాలని చెప్పేసి టికెట్ల రేస్లు కూడా అంటే కొత్త వారు కూడా మాకు అవకాశం ఇవ్వండి, పార్టీ కోసం ఎన్ని రోజులుగా సేవ చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యేల దగ్గర మంతనాలు కూడా చేసినట్లు కూడా సమాచారం. మరి 20 తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పార్టీ గుర్తులతో ఉంటుంది కాబట్టి త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో త్రిముఖ పోరు అయితే, ఎందుకంటే పట్టణాలలో భారతీయ జనతా పార్టీకి బలం ఎక్కువగానే ఉండే ఛాయిసెస్ ఉంటుంది. గ్రామాల కన్నా పట్టణాలలో ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువనే కాబట్టి త్రిముఖ పోరులో మళ్ళీ గెలుపు ఎవరిదనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.